సో వరంగల్ హైవే అనేది అద్భుతమైన హైవే అది కూడా. సో వరంగల్ హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ లాగా నెక్స్ట్ డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఏది ఉంది, అంత స్కోప్ దేనికి ఉందంటే ఫస్ట్ వరంగల్కే ఉంది. సో ఒకవేళ నెక్స్ట్ రాజధాని కూడా పెట్టాలని ప్రపోజల్ వస్తే కూడా వరంగల్ అనేది ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి వరంగల్కి అయితే అద్భుతం ఆపర్చునిటీ ఉంది. సో ఈ వరంగల్ రూట్లో తీసుకుంటే మనకి మేజర్గా ఇవ్వాలి ఎందుకు బాగా హైప్ వచ్చింది దానికి అంటే అక్కడ మనకి యాదాద్రి టెంపుల్, సో టెంపుల్ అనేది బాగా డెవలప్మెంట్ అవ్వడం, టూరిజం పరంగా బాగా గ్రోత్ వచ్చింది అక్కడ. సో దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల మనం మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఘట్కేసర్ నుంచి మొదలు పెడితే అప్ టు మనకి జనగాం, ఆలేరు ఈ ఏరియా వరకు కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. సో ఈ ఏరియా వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా ల్యాండ్ ప్రైజెస్ కూడా చూసుకుంటే కంపేర్ టు అదర్ హైవేస్ ఓన్లీ వరంగల్ హైవేలో తక్కువ ఉన్నాయి కాస్ట్. ఎందుకంటే అక్కడ ఇంకా అంత డెవలప్మెంట్ రాలేదు, వస్తుంది ఇప్పుడిప్పుడే. సో టైం పడుతుంది. బట్ అక్కడ కూడా అప్ టు మనం ఆలేరు వరకు కొనవచ్చు. బట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్గా ఘట్కేసర్ నుంచి ఆలేరు మధ్యలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ టెంపుల్స్